కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అలాగే కెనడీ పాఠశాలలకు షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా యథావిధిగా అడ్మిషన్లు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పాఠశాలలు ప్రారంభమై ఇప్పటికీ 8 రోజులు గడుస్తున్నా కెనడీ పాఠశాల ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఒకవైపు నిర్మాణం కొనసాగుతుంది, మరొక వైపు పాఠాలు బోధిస్తున్నారు. విద్యా హక్కు చట్టం నియమ నిబంధనలు పాటించకుండా స్కూల్ పేరు చివర్లలో ఇంటర్నేషనల్ అంటూ తోక తగిలించుకుని ఇంటర్నేషనల్ స్కూల్ అంటూ చలామణి చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తులో చెలగాటమాడుతున్నారు. స్కూల్ యాజమానులు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులు రక్షణ సాగిస్తున్నారు. అలాగే అర్హత లేని ఇంటర్ డిగ్రీ విద్యార్థులతో పాఠాలు బోధిస్తున్నారు. ఇటువంటి స్కూళ్లపై విద్యా శాఖ అధికారి క్షేత్రస్థల తనిఖీ నిర్వహించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని టీజీవీపీ తెలంగాణ విద్యార్థి పరిషత్ కామారెడ్డి జిల్లా శాఖ అధికారులు విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకునే ఎడల విద్యాశాఖ అధికారి కార్యాలయానికి టీజీవీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ముట్టడిస్తామని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు అల్లూరి ముదిరాజ్, మల్లేష్ యాదవ్, వినోద్, విజయ్, సంతోష్ పాల్గొన్నారు. కనీసం జీవితాలతో చిరగాడం ఆడుతురు. ఆ యజమానులపై వెంటనే చర్య తీసుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పైసలు ముక్కు పిండి వసూళ్లకు పాల్పడుతున్నారు. కాబట్టి తక్షణమే వెంటనే చర్య తీసుకోవాలి. లేని ఎడల టీజీపీ నుంచి డిఓ గారిని ఖచ్చితంగా ముట్టడిస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కనీసం డిగ్రీ బేసిక్ మీద కెనడా స్కూల్లో చూస్తే డిగ్రీ బేసిక్ మీద నడిపిస్తున్న స్కూల్ వంటి కనీసం డిగ్రీ బేసిక్ మీద నడిపించే అర్హత ఉందా చెప్పండి సార్? ఉందా? లేదు. కాబట్టి ఖచ్చితంగా పిహెచ్డి ఇవ్వాలి, దీనిపైన చేయాలి. కానీ డిగ్రీ బేసిక్ అండ్ ఇంటర్ మీద పెట్టి చదువు చెప్పడం కాదు. అదేవిధంగా ఫీజులు అతిగా ఎక్కడ కావు. ప్రతి స్కూల్లో దందాలు, మస్క దందాలు, మీరు ప్రైవేట్ యాజమాన్యం అన్ని స్కూల్ కలిసి ఒకే అందరు కలిసి భారీ ఎత్తున ఫీజులని స్కూల్ పైన ఎంట్రీ చర్య తీసుకోవాలి. లేకపోతే మా టీజీపీ ఆధ్వర్యంలో డిఆర్ని ముట్టడిస్తామని మా టీజీపీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కనీసం డిగ్రీ సబ్జెక్టు వాళ్ళతో బోధిస్తున్నారు. ఈరోజు కెనడా స్కూల్లో రేఖ చెట్టు ఉన్నది. రేఖ చెట్ల కింద పిల్లలు చదివించుకుంటా నడిపిస్తున్నారు. తల్లిదండ్రులేమో కష్టం చేసి కూలికి 4కి పోయి వాళ్ళకి సార్ దగ్గర రాగానే మా పిల్లలకి ఇంత అనగానే 50,000 30,000 అని దందా చేస్తున్నా తీసుకోవాలి. లేని పక్షాల మా టీజీపీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్తున్నాము. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే మేము టీజీపీ ఒకటే కోరుతున్నాం టీజీపీ నుంచి. ఎందుకంటే పిల్లలు అక్కడ స్కూల్లో కెనడా స్కూల్లో అనుమతి అసలు లేనలేదు. ఎట్లా నడిపిస్తున్నారండి అని టీజీపీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. డిఓ గారు కూడా చెప్పినాము, చేసుకోవాలని కోరుతున్నాము. జై టీజీపీ.